కడుపుకు అన్నం తినే మనిషి ఎవడైనా సరే ఆడపిల్లలను గౌరవం ఇస్తాడు. ముఖ్యంగా అత్యున్నత స్థాయిలో ఉన్న మహిళలను చూస్తే మరింత రెస్పెక్ట్ ఇస్తాడు. కానీ ఆ నీలి వైసీపీ మాత్రం తాము అలానే ఉంటామని చెబుతున్నారు. నాయకుడు ఎలా ఉంటే అలానే తమ చేష్టల ద్వారా నిరూపించుకుంటున్నారు. ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసి చంపిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటోన్న కుమారుణ్ణి తప్పించడానికి అనేక రకాలుగా ప్రయత్నించి చివరికి దొరికిపోయిన జైలు శిక్ష అనుభవిస్తోన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి వైసీపీ అధినేత జగన్ వెళ్లారు. జైలు నిబంధనలు తెలిసినప్పటికీ హంగామా చేసుకుంటూ వెళ్లడంతో అప్పటికే సమయం గడిచిపోయి అప్పలరాజును పరామర్శించకుండానే జగన్ వెనుదిరగాల్సి వచ్చింది. ఎక్కడికైనా వెళితే చాలు వైసీపీ బ్యాచ్ చేసే హంగామా మామూలుగా ఉండదు. రీల్స్, షార్ట్స్ మాత్రమే కాకుండా డ్రోన్ షూట్లు సర్వసాధారణం. ఈ క్రమంలోనే బందోబస్తు నిర్వహించే పోలీసులకు వైసీపీ బ్యాచ్ చుక్కలు చూపిస్తూ ఉంటుంది. అందులో ఆడ ఆఫీసర్లైతే వాళ్ల ప్రతాపాన్ని మరింత దారుణంగా చూపిస్తూ ఉంటుంది. జగన్ శ్రీకాకుళం పర్యటనలో కూడా వైసీపీ బ్యాచ్ మహిళా ఎస్ఐ మీద ఇదే స్థాయిలో వీరంగం సృష్టించింది. మహిళా ఎస్ఐ ఎం ప్రవళిక ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ ఆయన అనుచరులు ఇష్టానుసారంగా వ్యవహరించారు, వికృతంగా ప్రవర్తించారు. భౌతిక దాడికి దారితీయడంతో మహిళా అధికారిని అని కూడా చూడకుండా చుట్టుముట్టారు, అసభ్యంగా తాకారు. సిఐ సన్యాసి నాయుడు కానిస్టేబుల్ అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిని కూడా గాయపరిచారు. ఈ వ్యవహారం విన్నప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. వైసీపీ నేతల మీద తీవ్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ అల్లరి మూకలను శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయం మీద సీరియస్గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి పాల్పడిన వ్యక్తుల మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి రీల్స్, సీసీటీవీ దృశ్యాలను జల్లెడపడుతున్న పోలీసులు ప్రతి ఒక్కరిని స్పష్టంగా గుర్తించి చెక్కేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం.